హాయ్ ఫ్రెండ్స్! ఇలాంటి వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడైతే ట్రెండ్ అవుతుంది కదా! సో, ఇలాంటి వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీ ఫోన్‌లో ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత కింద చూసుకుంటే మనకి ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా! సో, దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు 2 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాను. ఒకటి షేక్ ఫిట్, ఇంకొకటి బీట్ మార్క్ అయితే ఇస్తాను. సో, రెండిటిని మీ ఎలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూసుకుంటే మనకి ఫోటో లేయర్ ఉంది కదా! సో, ఆ ఫోటోనైతే మనం ఒక ఎఫెక్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి ఫోటోలో. సో, ఫోటోనైతే క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ ఏ ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేస్తున్నానో, సో, ఆ ఎఫెక్ట్‌ని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. BLINK అనే బ్లింక్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. సో, పైన పైన టాప్‌లో అయితే వస్తది బ్లింక్ ఎఫెక్ట్. సో, దాన్నైతే యాడ్ చేసుకోండి. కింద స్టాండర్డ్ సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో, ఈ విధంగా అయితే యాడ్ అయింది కదా! సో, ఫ్రీక్వెన్సీ ఉంది కదా! సో, దీన్నైతే ఫుల్‌గా అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోవాలి. సో, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! ఆ షేక్ ఎఫెక్ట్‌ని అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 లేయర్స్ అయితే ఉంటాయి. సో, 4 లేయర్స్‌ని అయితే ఈ విధంగా అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో, లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని కాపీ 4 లేయర్స్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. సో, ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోవాలి. సో, ఇందాక బీట్ మార్క్ ఓపెన్ చేశాం కదా! సో, మళ్ళీ అయితే దాన్నైతే ఓపెన్ చేసుకోవాలి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఫోటో లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరకొచ్చేసి సో, కాపీ చేసుకున్న 4 లేయర్స్‌ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. సో, మళ్ళీ ఎండింగ్ పాయింట్ దగ్గరకొచ్చేసి ఫోటో ఎండింగ్ పాయింట్ దగ్గరకొచ్చేసి మళ్ళీ ఇక్కడైతే 4 లేయర్స్‌ని అయితే పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం సింపుల్‌గా ఫోటోస్‌ని అయితే రీప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ కంప్లీట్ అయితే అయితది. సో, ఒకవేళ మీరు బాయ్ ఫోటో ఏమన్నా బాయ్ ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే సో, ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మనం డైరెక్ట్‌గా అయితే మనం గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతాం. సో, మీరు ఎవరి బాయ్ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ బాయ్ ఫోటోనైతే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఈ లేయర్ ఉంది కదా! సో, ఈ లేయర్‌ని అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో, కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేశాను. మీడియా పిన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో, నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో, ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే యాడ్ అయితది. అండ్ మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి. సో, ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకోవాలి. మీడియా పిన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీడియా పిన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. సో, సేమ్ మీరు కూడా బాయ్ ఫోటోని కూడా ఇదే విధంగా అయితే ఫోటోస్‌నైతే రీప్లేస్ చేసుకోవచ్చు. సో, మిగతా అన్ని లేయర్స్‌ని కూడా ఇదే విధంగా అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటది. సో, రీప్లేస్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా! సో, దానిపైన అయితే ట్యాప్ చేసుకోవాలి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాతకి కింద చూసుకుంటే మనకి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. వీడియో అనేది మనకి డౌన్‌లోడ్ అయితుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.